టీడీపీ జనసేన పొత్తైతే పెట్టుకున్నారు కానీ సీట్ల పంచాయతీలో ఒక్క అడుగు కూడా వీళ్ళు ముందుకు వేయలేకున్నారు. 40 నియోజకవర్గాలకు తక్కువ కాకుండా పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్ని అడుగుతారో ఆయన బయటకు ఎప్పుడు చెప్పలేదు. 22 నుంచి 25 నియోజకవర్గాలు ఇవ్వడానికి చంద్రబాబు ఓకే చెప్పారు అని, బీజేపీ కనుక పొత్తులో కలిసి వస్తే ఆ స్థానాలు మరికొన్ని తగ్గుతాయి అని చంద్రబాబు చెప్పారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి సమాచారం. వాళ్ళు కూడా అధికారికంగా ఏమి ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి ఎవరూ చెప్పట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ వేదికగా జనసేన టీడీపీతో కలిసి వెళ్ళడం మీద బీజేపీ ఒక కీలకమైన ఆప్షన్ ఓపెన్ చేసింది. 20 నియోజకవర్గాలు మాకు పట్టుంది, ఆ 20 నియోజకవర్గాల లిస్ట్ ఇదే అని చెప్పి వాళ్ళు బీజేపీ అధినాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం నివేదిక ఇచ్చింది. దాని మీద ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కౌన్సిల్ తర్వాత నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు మరో బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల పోటీ చేసి ఆయన ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న తర్వాత ఈసారి మళ్ళీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే చర్చ అయితే నడుస్తున్న క్రమంలో ఫైనల్గా తేలిండేది భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అని. దాదాపు ఇదే కన్ఫర్మ్ అఫీషియల్ అని. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు అని ఇటు టీడీపీ వర్గాలు అటు జనసేన వర్గాలు 2 చెబుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు, మళ్ళీ భీమవరం నుంచి 1 అని, అండ్ ఉత్తరాంధ్రలో ఏదో నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారి సూచన ప్రకారం పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే 2వ నియోజకవర్గం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు మారింది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చాలా బలంగా ఉంది. ఈసారి మళ్ళీ అక్కడ వాళ్ళు మెజారిటీ సీట్లు గెలిచే విధంగా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం రాయలసీమ మీద దృష్టి పెట్టాలి అంటే నీవు ఉత్తరాంధ్ర నుంచి కాకుండా రాయలసీమ నుంచి 2వ నియోజకవర్గం పోటీ చేయాలి అని. ఈ క్రమంలో 2 నియోజకవర్గాల వాళ్ళ ముందుకు వచ్చాయి. 1 అనంతపురం, 2 తిరుపతి. మనం ఇక్కడ గమనించవచ్చు, అనంతపురం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరి గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నేను ఇక్కడ సీటు ఆశించడం కాదు, పవన్ కళ్యాణ్ కోసం ప్రతి సెకండు ఇక్కడ నేను పని చేసి గెలిపిస్తాను అని ప్రభాకర్ చౌదరి. సో అనంతపురం లేదు తిరుపతి, ఈ 2 చోట్ల ఒక దగ్గర నుంచి పోటీ చేయమని. అండ్ హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ పక్కన అనంతపురం నుంచి పోటీ చేస్తే బాగోదు అని, ఫైనల్గా తిరుపతి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఒక అంగీకారానికి వచ్చారు అని. సో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం ఖాయమని, భీమవరం అండ్ తిరుపతి ఈ 2 నియోజకవర్గాల నుంచి జనసేన అధినేత పోటీ చేయబోతున్నారు అని గుప్పుమంటున్నటువంటి వార్తలు. అది కూడా జనసేన టీడీపీ క్లోజ్ సర్క్యూట్స్ నుంచే ఈ వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ నిజమే కావచ్చు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఆయన దాదాపు ఖాయం. భీమవరం 1, 2 ఉత్తరాంధ్ర బదులు రాయలసీమ మీద దృష్టి పెడితే వైసీపీ ప్రభావాన్ని కొంతవరకు నిలువరించవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయొచ్చు. అండ్ తిరుపతిలో చిరంజీవి గారు 2009లో గెలిచారు. పాలకొల్లులో అక్కడ ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతిలో చిరంజీవి గారిని గెలిపించారు. అండ్ అక్కడ జనసేన కాసింత బలంగా ఉంది అని చెప్పి కూడా, ఎందుకంటే ఆ ఒక సామాజిక వర్గం బలంగా ఉంది అనే సమాచారంతో అక్కడ జనసేన బలంగా ఉంది అనే ఒక అంచనా ఉంది. సో సెంటిమెంటల్గా ప్రజారాజ్యం గెలిచిన సీటు, చిరంజీవి గారు గెలిచిన సీటు, చిరంజీవి గారు కానీ గెలిచిన సీటు. సో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు అంచనాలు నిజమైతే భీమవరంతో పాటు పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు.